ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ పాల్ హేమన్ అండ్ రోమన్ రెయిన్స్ అయితే కలిసినారన్నమాట. నేను ఒక 10 డేస్ బ్యాకే చెప్పినాను వీడియోలో. రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్‌కి ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో మన రోమన్ రెయిన్స్, పాల్ హేమన్ కలుస్తారని చెప్పినాను. ఫైనల్‌గా ఈరోజు రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్ కలిసినారు. ఆ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అండ్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడినారు రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్. సో, ఈ ఇంటర్వ్యూలో ఏమేమి జరిగినాయో, ఏ ఏ విషయాల గురించి రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్ మాట్లాడినారో అవన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లోనే మన పాల్ హేమన్ వచ్చినారన్నమాట. మన పాల్ హేమన్ గురించి తెలిసిందే కదా! మన రోమన్ రెయిన్స్‌కి ఒక స్పెషల్ కౌన్సిల్, ఒక స్పెషల్ అడ్వకేట్. అండ్ మన పాల్ హేమన్ అండ్ రోమన్ రెయిన్స్ కలిసినప్పుడు ఫస్ట్ పాల్ హేమన్ ఇంట్రడ్యూస్ చేయంది రోమన్ రెయిన్స్ రారు కదా! సో, రోమన్ రెయిన్స్ గురించి ఎలివేషన్ ఇస్తూ మన పాల్ హేమన్ రోమన్ రెయిన్స్‌ని ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. మన పాల్ హేమన్ ఏమంటారంటే, సో, డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక 3 రష్మోర్స్ ఉంటారు. సో, ఆ రష్మోర్స్ అంటే ఫస్ట్ ప్లేస్‌లో మన నిక్ ఖాన్ ఉంటారు. అండ్ సెకండ్ ప్లేస్‌లో క్రియేటివ్ కంట్రోల్ ట్రిపుల్ హెచ్ ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో వన్ అండ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ అని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. సో, ఇది మామూలు ఇంట్రొడక్షన్ ఎలివేషన్ కాదన్నమాట. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ అయితే వస్తారన్నమాట. సో, ఇప్పుడు ముగ్గురే పేర్లు మన పాల్ హేమన్ చెప్పినారు. ఫస్ట్‌ది నిక్ ఖాన్, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈకి బాస్ కాబట్టి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్‌లో క్రియేటివ్ కంట్రోల్ ట్రిపుల్ హెచ్ ఉన్నారు. సో, ట్రిపుల్ హెచ్ లేనిది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నడవదు కాబట్టి. అండ్ థర్డ్ ప్లేస్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ అక్కడ రోమన్ రెయిన్స్ నేమే చెప్పినారు. సో, ఎందుకు అంటే రోమన్ రెయిన్స్ సెంటర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ అని చెప్పాలి. సో, ఈ మాటతో అర్థం చేసుకోండి. రోమన్ రెయిన్స్ ఇస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ రోమన్ రెయిన్స్ లేనిది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి కొంచెం కష్టం అని చెప్పాలి. సో, ఆ రేంజ్‌లోకి మారిపోయినారు రోమన్ రెయిన్స్. సో, ఒక సెంటర్ ఆఫ్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ అని చెప్పాలి డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, ఆ లెవెల్‌లో రోమన్ రెయిన్స్‌కి ఇంట్రొడక్షన్ ఇచ్చినారు మన పాల్ హేమన్. అండ్ రోమన్ రెయిన్స్, పాల్ హేమన్ అయితే వచ్చినారు. సేమ్ స్టైల్‌లో మన రోమన్ రెయిన్స్ కారు దిగి డబ్ల్యూడబ్ల్యూఈకి వస్తారు కదా ఎరీనాలోకి. సో, ఎటువైపు వెళ్ళాలని పాల్ హేమన్‌ని అడుగుతారు కదా! సో, అప్పుడు పాల్ హేమన్ చెప్తారు అటువైపు వెళ్ళాలని. సో, సేమ్ అదే స్టైల్‌లో రోమన్ రెయిన్స్ ఇప్పుడు కూడా మన పాల్ హేమన్‌కే అడుగుతారు ఎక్కడ కూర్చోవాలని. సో, అదే గుర్తొచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఆ మూమెంట్ చూస్తే అదే గుర్తొచ్చింది. సో, మన పాల్ హేమన్ చెప్తారు ఇక్కడ కూర్చోవాలని. సో, పాల్ హేమన్ అండ్ రోమన్ రెయిన్స్ ఇద్దరు కూర్చుంటారు. అండ్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడినారు రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్. నెట్‌ఫ్లిక్స్ గురించి కావచ్చు, అండ్ జాన్ సీనా గురించి కావచ్చు. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరుగుతున్నాయి. సో, ప్రతి ఒక్క చోటికి డబ్ల్యూడబ్ల్యూఈ వెళ్తుంది. దాని గురించి మాట్లాడినారు. అండ్ రియల్ లైఫ్ కజిన్ అంటే ఇప్పుడు మన జే ఉసో ఉన్నారు కదా! సో, జే ఉసో గురించి కూడా రోమన్ రెయిన్స్ మాట్లాడినారు. సో, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో, లైన్ బై లైన్ ఈ వీడియోలో మాట్లాడదాం. సో, వాళ్ళు ఫస్ట్‌గా ఒక క్వెషన్ అయితే అడిగినారు. నెట్‌ఫ్లిక్స్‌లో నెక్స్ట్ ఇయర్ నుండి రా వస్తుంది కదా! సో, ఇది ఏమైనా డబ్ల్యూడబ్ల్యూఈకి చేంజ్ అనేది తీసుకురావచ్చా అని మన రోమన్ రెయిన్స్‌కి అడిగినారు. అయినప్పుడు రోమన్ రెయిన్స్ ఏమన్నారంటే, సో, డెఫినెట్‌గా చేంజ్ అనేది వస్తది. ఎందుకంటే చాలా యూజర్స్ రావచ్చు నెట్‌ఫ్లిక్స్ నుండి. అండ్ వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్‌పాండ్ అవుతుంది కాబట్టి, సో, ల్యాండ్‌స్కేప్ అనేది చేంజ్ అవ్వచ్చు అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ నుండి. సో, ఆ రా కోసం రోమన్ రెయిన్స్ వస్తారన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసినారు. సో, ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షనే డబ్ల్యూడబ్ల్యూఈకి రోమన్ రెయిన్స్ అన్నప్పుడు, సో, రోమన్ రెయిన్స్ లాంటి సూపర్ స్టార్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్నప్పుడు, సో, అలాంటి షోకి రాకపోతే ఎలా ఉంటది? సో, అది కొంచెం కష్టం అని చెప్పాలి. అండ్ పాల్ హేమన్ కూడా అదే చెప్పినారు. సో, సెంటర్ ఆఫ్ అట్రాక్షనే రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అలాంటి రోమన్ రెయిన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తే బాగుంటదన్నట్టుగా మన పాల్ హేమన్ కూడా మాట్లాడినారు. సో, దాన్ని బట్టి అర్థం అవుతుంది అదే. అండ్ మనకి నెక్స్ట్ ఇయర్ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది కదా! సో, ఆ షో కోసం రోమన్ రెయిన్స్ వచ్చినా రావచ్చన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తుంది ఇప్పటికే. సో, మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ ఇంటర్వ్యూని చూసిన తర్వాత అర్థమైంది అదే. అండ్ ఇంకా చాలా విషయాల గురించి చెప్పినారు. అండ్ జాన్ సీనా గురించి కూడా మాట్లాడినారు. సో, ఆ ఇంటర్వ్యూయర్ ఒక క్వెషన్ అడిగినారు. సో, జాన్ సీనా ఏమన్నారంటే రోమన్ రెయిన్స్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నారు. అండ్ రోమన్ రెయిన్స్ ఎప్పుడైతే హీల్ క్యారెక్టర్‌లో వచ్చినారో, సో, డబ్ల్యూడబ్ల్యూఈకి చాలా బెనిఫిట్ అయింది. వ్యూవర్‌షిప్‌లో కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ కావచ్చు, మర్చండైజ్ కావచ్చు, అన్ని రకాలుగా డబ్ల్యూడబ్ల్యూఈకి బెనిఫిట్ అయితే అయ్యింది రోమన్ రెయిన్స్ హీల్ క్యారెక్టర్ వల్ల అని మన జాన్ సీనా అన్నారు కదా! సో, దాని గురించి మన రోమన్ రెయిన్స్‌ని అడిగినారు. సో, దాని గురించి మీరేం చెప్తారని. సో, నంబర్స్ ఎప్పుడు తప్పు చెప్పవని మన రోమన్ రెయిన్స్ చెప్పినారు.
నేను ఎప్పుడైతే హీల్ క్యారెక్టర్లో వచ్చినానో అప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూకి చాలా బెనిఫిట్ అయింది. వ్యూవర్షిప్ కావచ్చు, లేదంటే మర్చెండైజ్ కావచ్చు, అన్ని రకాలుగా డబ్ల్యూడబ్ల్యూకి బెనిఫిట్ అయింది. నంబర్స్ ఎప్పుడు తప్పు చెప్పవు అని మన రోమన్ రీన్స్ చెప్పినారు. ఈ విషయంలో నేను జాన్ సీనాని అగ్రీ చేస్తానని మన రోమన్ రీన్స్ అయితే చెప్పినారన్నమాట. అండ్ పాల్ హెమన్కి ఒక క్వశ్చన్ అడిగినారు. సో ఒక ఫన్నీ క్వశ్చన్ అని చెప్పాలి ఇది. సో మీరు ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు డబ్ల్యూడబ్ల్యూలో, సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారని మన పాల్ హెమన్ని అడిగినారు. సో అప్పుడు పాల్ హెమన్ ఏమని చెప్పినారంటే, సో దట్స్ సింపుల్, అది చాలా సింపుల్. నేనేం చెప్తానంటే, చూడండి మీ రోమన్ రీన్స్ని చూడండి అని చెప్తారు. అప్పుడు ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అయిపోతారని ఒక టైప్లో మన పాల్ హెమన్ చెప్పినారన్నమాట. సో ఇప్పుడు రోమన్ రీన్స్కి చాలా ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళని ఫేస్ చేయడం చాలా ఈజీ నాకని మన పాల్ హెమన్ చెప్పినారు. ఒక్క మాటలో రోమన్ రీన్స్ని చూపిస్తే చాలామంది ఫ్యాన్స్, ఫీమేల్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారని పాల్ హెమన్ ఈ టైప్లో ఫన్నీగా క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇచ్చినారనమాట. ఇది చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత మన పాల్ హెమన్ రౌండా రౌజీ గురించి మాట్లాడినారు. సో రౌండా రౌజీ ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టిందో, సో ఫీమేల్ లాకర్ రూమ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా అయిందని మన పాల్ హెమన్ చెప్పినారు. అండ్ దాని తర్వాత పాల్ హెమన్ మన బ్రాక్ లెజ్నర్ గురించి కూడా మాట్లాడినారు. సో చూడండి, బ్రాక్ లెజ్నర్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు, బట్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూ బ్రాక్ లెజ్నర్ నేమ్ అయితే మెన్షన్ చేస్తుంది. సో ఈరోజు పాల్ హెమన్ క్లియర్గా బ్రాక్ లెజ్నర్ గురించి మాట్లాడినారు. సో పాల్ హెమన్ ఏమన్నారంటే, నేను బ్రాక్ లెజ్నర్తో కూడా కలిసి వర్క్ చేసినాను. అండ్ బ్రాక్ లెజ్నర్ NCAA ఛాంపియన్ అండ్ UFC ఛాంపియన్ అండ్ అలాగే WWE ఛాంపియన్ కూడా. అండ్ ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ తర్వాత నాకు అలాంటి సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూలో ఎవరూ అనిపించలేదు. ఓన్లీ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్సే. నేను రోమన్ రీన్స్ని నమ్మినాను, రోమన్ రీన్స్ నన్ను నమ్మినాడు. సో రోమన్ రీన్స్లో ఎంత కేపబుల్ ఉందో నాకు తెలుసు. రోమన్ రీన్స్ ఇప్పుడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా మారినారు. సో బ్రాక్ లెజ్నర్ తర్వాత నాకు నచ్చిన సూపర్ స్టార్ రోమన్ రీన్సే అన్నట్టుగా మన పాల్ హెమన్ అయితే చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు మీలో కొంతమందికి కోపం రావచ్చు, బ్రాక్ లెజ్నర్ తర్వాత రోమన్ రీన్స్ ఏంది అని. సో చూడండి, దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఒక జనరేషన్కి ఒక సూపర్ స్టార్ ఉంటారు. సో ఆ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూని నడిపిస్తాడు. సో బ్రాక్ లెజ్నర్ ఎరాలో బ్రాక్ లెజ్నర్ నడిపించిండు, ఆయన ప్రజెంట్ జనరేషన్లో మన రోమన్ రీన్స్ నడిపిస్తున్నారు. సో ఆ టైప్లో అన్నారన్నమాట పాల్ హెమన్. అండ్ మన పాల్ హెమన్ బ్రాక్ లెజ్నర్తో వర్క్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినారో, అండ్ ఇప్పుడు ప్రజెంట్ రోమన్ రీన్స్తో వర్క్ చేసినప్పుడు దానికంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతున్నారని మన పాల్ హెమన్ అయితే చెప్పినారన్నమాట. సో దీని అర్థం అది. సో బ్రాక్ లెజ్నర్ గొప్ప అండ్ రోమన్ రీన్స్ గొప్ప అని కాదు ఇక్కడ. సో ఆ టైప్లో అన్నారన్నమాట పాల్ హెమన్. అండ్ రోమన్ రీన్స్ కూడా అండర్టేకర్కి రెస్పెక్ట్ ఇచ్చినారు. అండర్టేకర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా మన రోమన్ రీన్స్ చెప్పినారు ఇదే ఇంటర్వ్యూలో. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్ జే ఉసో గురించి కూడా మాట్లాడినారు. సో ఇప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళిద్దరు కజిన్స్, సో వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఆంటీలో ఇప్పుడు విడిపోయినారు. సో కలిసే టైం వచ్చింది ప్రజెంట్ అయితే. అండ్ చాలామందికి అయితే జే ఉసో అంటే నచ్చట్లేదు, ఎందుకని బ్లడ్ లైన్లో రావట్లేదని. బట్ రోమన్ రీన్స్ క్లియర్గా చెప్పినారు. సో రోమన్ రీన్స్ ఏమన్నారంటే, జే ఉసో నా కజిన్, మేమిద్దరం కలిసి పెరిగినాం, సో మేమిద్దరం కలిసే ఉన్నాం. ఇప్పుడు ఆంటీలో మేము కలిసి లేకపోవచ్చు, బట్ రియల్ లైఫ్లో మేము కలిసే ఉంటామని మన జే ఉసో గురించి చాలా మంచిగా మాట్లాడినారు రోమన్ రీన్స్. అండ్ నాకు కూడా చాలామంది కామెంట్ చేసినారు, జే ఉసో అసలు పనికిరాడు, అసలు జే ఉసో వేస్ట్ అన్నట్టుగా. సో జే ఉసో రియల్ లైఫ్లో రోమన్ రీన్స్కి చాలా క్లోజ్ ఉంటారు. సో ఇంటర్వ్యూ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రోమన్ రీన్స్ అండ్ జే ఉసో మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో. సో ఇప్పుడు ఆంటీలో మనకి కొట్టుకున్నట్లు విడిపోయినట్లే కనిపిస్తారు, బట్ రియల్ లైఫ్లో అందరూ కలిసే ఉంటారు. సో ఆంటీవీకి అండ్ రియల్ లైఫ్కి అసలు సంబంధం ఉండదు కాబట్టి. అండ్ అలాగే మన రోమన్ రీన్స్కి ఒక ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగినారు. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు బేబీ ఫేస్ క్యారెక్టర్ అంటే ఇష్టమా, లేదంటే హీల్ క్యారెక్టర్ అంటే ఇష్టమా అని ఈ క్వశ్చన్ అయితే అడిగినారన్నమాట రోమన్ రీన్స్కి. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ ఏమన్నారంటే, సో హీల్ క్యారెక్టర్ అంటే బాగానే ఉంటుంది, బట్ నాకు మాత్రం బేబీ ఫేస్గా ఉండడం అంటే ఇష్టమని రోమన్ రీన్స్ చెప్పినారు. సో బేబీ ఫేస్ క్యారెక్టర్ని ప్లే చేయడం ఈజీ అని చెప్పినారు, బట్ హీల్ క్యారెక్టర్లో ఏంటంటే ఎక్కువగా ఫన్ చేయొచ్చు, మ్యాచెస్లో కావచ్చు, రెఫరీస్తో కావచ్చు, అండ్ ఫ్యాన్స్తో కావచ్చు. సో మనకి చాలాసార్లు చూసినాం రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్తో కొంచెం కోపం చూపించినారు, ఫ్యాన్స్తో ఆడుకున్నారు, అండ్ రెఫరీస్తో కూడా ఆడుకున్నారు, కొట్టినట్లు చేస్తూ. అండ్ డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్లో కూడా ఫైట్ చేసినప్పుడు కూడా చాలా ఫన్నీగా క్రియేట్ చేసినారు మన రోమన్ రీన్స్. సో అలాంటివి హీల్ క్యారెక్టర్లో చేయొచ్చు, బట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా అలాంటివి చేయలేమని మన రోమన్ రీన్స్ చెప్పారు. బట్ రోమన్ రీన్స్కి అయితే ఇప్పుడు బేబీ ఫేస్ క్యారెక్టర్ అంటే ఇష్టమే, కాకపోతే ఫన్ అనేది హీల్ క్యారెక్టర్లో ఎక్కువ చేయొచ్చని రోమన్ రీన్స్ అయితే అన్నారన్నమాట. అండ్ మీరేమంటారు, మీకు రోమన్ రీన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్ అంటే ఇష్టమా, లేదంటే హీల్ క్యారెక్టర్ అంటే ఇష్టమా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నార్మల్గానైతే చాలామందికి హీలే నచ్చింది రోమన్ రీన్స్ది. బేబీ ఫేస్ సూపర్ స్టార్గా కూడా మంచిగా ఫైట్ చేసినారు, బట్ అనుకున్నంత అప్రిషియేషన్ అయితే రోమన్ రీన్స్కి రాలేదు యాజ్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా. అండ్ రోమన్ రీన్స్ ఇంకో దాని గురించి కూడా మాట్లాడినారు, సో నెట్ఫ్లిక్స్ గురించి.
సో నెట్ఫ్లిక్స్లో వచ్చేటప్పుడు సో దాన్ని కూడా పీజీ ఎరాగానే ఉండాలంట. సో ఇప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా ఉందో సో మనకి కొంచెం న్యూడిటీ కావచ్చు, లేదంటే ఎక్కువగా ఎక్స్పోజింగ్ అనేది చూపించకుండా సో ప్రజెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపిస్తే బాగుంటుందని మన రోమన్ రైన్స్ చెప్పినారు. సో ప్రతి ఒక్క ఫ్యాను చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా డబ్ల్యూడబ్ల్యూఈని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువగా అట్రాక్షన్ అనేది తీసుకురావచ్చు ఇలా ఉంటే అని మన రోమన్ రైన్స్ అయితే చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఫీమేల్ మ్యాచెస్ వచ్చేటప్పుడు మనకి సో మనం ఫ్యామిలీతో కలిసి చూడలేం. సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇప్పటికే ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ పాస్ట్లో ఉన్నట్టు ఇప్పుడు తీసుకొచ్చినారనుకో సో ఇక మొత్తానికి మనం ఫ్యామిలీతో కలిసి చూడలేం. ఒక సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగినప్పుడు తప్ప. ఎందుకంటే అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. సో అక్కడ వాళ్ళు ఫుల్గా కవర్ అయ్యి వస్తారన్నమాట. సో అక్కడైతేనే మనం ఫ్యామిలీతో కలిసి చూడగలం. సో దాన్నే మన రోమన్ రైన్స్ మెన్షన్ చేసినారన్నమాట. సో రోమన్ రైన్స్ ఇదొకటి మంచిగా చెప్పినారు. అండ్ నాకు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమనిపించిందంటే సో ఆ ఇంటర్వ్యూవర్ సరైన క్వశ్చన్స్ అడగలేరేమో అనిపించింది. సో నాకైతే అలా అనిపించింది. సో ఇవే అంటే ఇప్పుడు చెప్పిన అప్డేట్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పినవే రోమన్ రైన్స్ చెప్పినవే, పాల్ హెమన్ చెప్పినవి ఇవే అన్నమాట. సో ఇంకా దేని గురించి మాట్లాడలేదు. సో ఇంకా అసలైన క్వశ్చన్స్ అడగలేరేమో అన్నట్టుగా నాకైతే అనిపించింది. సో అది రూల్స్ బట్టి ఉంటుంది. సో ఏ క్వశ్చన్స్ అడగాలో అవే అడగాలి. బట్ నాకైతే అలా అనిపించింది. సో మరి మీరేమంటారు? మీకేమనిపించిందో ఈ ఇంటర్వ్యూ పైన మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ అండ్ పాల్ హెమన్ కలిసే వస్తారు. సో అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ జిమ్మీ జేవుసో కూడా కలుస్తారన్నమాట. సో తొందరలోనే కలుస్తారు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సో ఇప్పుడు సెప్టెంబర్ 13న యూఎస్ఏ నెట్వర్క్ పైన మన స్మాక్ డౌన్ అనేది వస్తుంది అన్నమాట. సో దాంట్లో మనకి రోమన్ రైన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అడ్వర్టైజ్ చేసింది అంటే రిమూవ్ చేసేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. మళ్ళీ యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు టీజ్ అయితే చేసినారు రోమన్ రైన్స్ వస్తారన్నట్టుగా. సో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ స్మాక్ డౌన్ గడిస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేసినాను ఆ అప్డేట్స్ని. రీసెంట్గా డ్రూ మ్యాకింటైర్కి కూడా ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో దాని గురించి కూడా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినాను. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను సెకండ్ వీడియో కూడా చేస్తాను.